ఆయన ఇక్కడే ఉన్నారు. కాస్త ఇక్కడే వెతికించండి. బన్సీ, బజరంగి, భాను వెళ్ళి చూడండి. నందరాజా, ఇక్కడైతే ఏమీ లేదు. యశోద వదిన, ఇక్కడ కూడా ఏమీ లేదు. కానీ గణపతి స్వామి ఇక్కడే ఉన్నట్లు సంకేతం ఇస్తున్నారు. అలా చూడండి, అక్కడ అక్కడ బుడగలు వస్తున్నాయి. నేను వెళ్ళి చూస్తాను. ఇక వచ్చేయండి గణపతి స్వామి. పూజలందుకోవయ్యా గణేశ, పుడమిలో కలతలను బాపవయ్యా. పూజలందుకోవయ్యా గణేశ. వక్రతుండ లంబోదర గజానన శ్రీ గణాధిపతి గణపతి స్వామికి జై. కృష్ణ, చెప్పాను కదా గణపతి నిన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళరని. చూడు మరి నీ గణపతిని. ఏం చూస్తున్నావు నాన్న? చెవులు ఇంకా తొండం అలాగే పెద్ద పెద్దగా ఉన్నాయమ్మా. ఏ విధంగా నేను విన్నాను, కానీ పొట్ట మాత్రం అనుకున్నాను దానికంటే పెద్దదిగా ఉంటుందని. మీరందరూ ఏంటి అలా చూస్తున్నారు? పెద్ద గణపతి వచ్చారు, త్వరగా పూజలు చేయండి. వారికి చాలా ఎక్కువగా ఆకలిస్తుంది. నీకెలా తెలుసు ఆయనకు ఆకలి వేస్తుందని? ఇంతసేపు మీ అమ్మ గణపతితో మాట్లాడింది, ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాడా ఏంటి? అయ్యో అవును కదా, నాతో అసలు మాటే మాట్లాడలేదు గణపతి. కన్నయ్య, వారి ఆకలి గురించి నువ్వేం ఆలోచించకు. వీరి కోసం భోజనం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అన్నిటికన్నా ముందు గణపతిని ఆలయానికి తీసుకువెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేయించాలి. పండితుల వారికి కబురు పంపండి. మీరందరూ నాకు సహాయం చేయండి. గణపతికి జై. గణపతికి జై. గణపతికి జై. అమ్మా, ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? స్వామిని ఆహ్వానించే పూజ కన్నయ్య. మూర్తిని స్థాపించాక ఆవాహన పూజలు జరుగుతాయి. దాంతో వారి ఈ మూర్తిలోకొచ్చి ఉండిపోతారు. అప్పుడే కదా మన విన్నపాలని స్వీకరించేది.
ఇంతవరకు ప్రాణప్రతిష్ఠ జరగలేదు కాబట్టి ఇంతవరకు నాతో మాట్లాడలేకపోయారన్నమాట. శ్రీ గణపతి మహాదేవుడి పూజ ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. రండి, మీరందరూ గణపతి దేవుడి ఆశీస్సులు తీసుకోండి. గణపతి స్వామి, నేను మీ దగ్గరికి వస్తున్నాను. మీతో బోల్డని కబుర్లు చెప్పుకోవాలి. నేను గణపతి స్వామితో మాట్లాడుకోవాలి. నన్ను కూడా ముందుకెళ్ళనివ్వండి. నేను కృష్ణుణ్ణి గణపతి స్వామి. మీ దగ్గరికి వచ్చి తీరుతాను నేను. ఇదిగోండి గణపతి స్వామి, నేను మీ దగ్గరకు వచ్చేసాను. ఇక కబుర్లు చెప్పుకుందామా? ఏమైంది? మీకు నాతో మాట్లాడాలని లేదా? గణపతి మహారాజుకి గణపతి మహారాజుకి గణపతి మహారాజుకి. ఓ, వీళ్ళ జయకారాల గోల వల్ల నా స్వరం వినిపించడం లేదు. పర్వాలేదులే, వీళ్ళందరూ వెళ్ళే వరకు వేచుంటాను నేను. అందరం వెళ్ళి ప్రసాదం ఆరగిద్దాం, పదండి. ఇప్పటికైనా మీకు సమయం లభించిందా నా కోసం గణపతి స్వామి? అమ్మ దగ్గర మీ గురించి విని ఎంత ఉత్సాహం పడిపోయానంటే మీ భోజనానికి బోల్డన్ని వంటకాలు ప్రత్యక్షమయ్యేలా చేశాను. అవి మీకోసమే. కానీ మీరేమో అసలు నాతో మాట్లాడడమే లేదు. ఇదిగోండి లడ్డూలు తినండి స్వామి. మీరు నైవేద్యం ఎందుకు స్వీకరించడం లేదు? సరే, మాట్లాడకండి నాతో. కనీసం ఒక లడ్డు తినడానికైనా నోరు తెరవండి. ఇదిగోండి. తీసుకోండి. నాకు తెలుసు మీకు కూడా లడ్డూలంటే చాలా ప్రేమని, ఆడుకోవడం కూడా ప్రియమేనని. అందుకే కదా ఎంతసేపు దాగుడు మూతలాడారు. మరిప్పుడేమో చెప్పడం లేదు. చూస్తుంటే మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు. మాట్లాడాలి కృష్ణ, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మాట్లాడారు, మరింతసేపు ఎందుకు మాట్లాడలేదు? ఎలా మాట్లాడగలను? మిమ్మల్ని చూసి ముగ్ధుడనైపోయాను. అరే, కన్నయ్య ఎక్కడున్నాడు? ఆకలి వేస్తూ ఉంటుంది. తప్పకుండా గణపతి స్వామి దగ్గరే కూర్చునుంటాడు. గణపతిని చూసినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ మిమ్మల్ని చూశానని చెప్పినప్పుడు వచ్చి చూశాను, కానీ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మీరు నన్ను కలవకుండానే వెళ్ళిపోయారనుకున్నాను. అలా ఎలా వెళ్ళిపోతాను కృష్ణ? మీ దర్శనం కోసం, మీ లీలలు చూసి ఆనందించాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది, ఈ బృందావనానికి. నిజం చెప్పండి, మీరు నా లీలల కోసమే వచ్చారా? అవును కృష్ణ, మీ గోకుల లీలలు చూడలేకపోయాను. కానీ బృందావనంలో ఒక లీలను కూడా వదిలిపెట్టను. ఇక్కడ ఈ బృందావనంలో నివాసం ఉంటూ మీ లీలలు చూసి ఆనందిస్తాను. ఈ రోజు నుండి నన్ను మీరు పిలిచిన పేరుతోనే పిలువబడతాను, పెద్ద గణపతి. ఏ విధంగా బృందావనం మొత్తం తిరిగి బృందావన వాసులు నన్ను వెతికారో, అచ్చం అలాగే ఒక నిజమైన భక్తుడు మీ నామాన్ని స్మరిస్తూ బృందావనం ప్రదక్షిణ చేస్తాడు. నేను వారి విఘ్నాలన్నిటినీ లేకుండా చేసిస్తాను. అయితే గణపతి స్వామి, మీరు ఈ విగ్రహాన్ని
కలియుగ వాసులు వారి సమయంలో మళ్ళీ వెతికి పట్టుకుంటారు. అప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని దర్శించుకుంటారో వాళ్లకు నా విశేషమైన కరుణ ప్రాప్తిస్తుంది. స్వామి, అమ్మా, కన్నయ్య, పొరపాటున అమ్మ నన్ను గణపతితో మాట్లాడడం చూడలేదు కదా? ఈ గణపతి స్వామి వారి ముద్ర ఎలా మారిపోయింది? చూడండి ఇక్కడ. ఇది ఎలా సంభవం? అలా ఎలా జరిగిందక్కయ్యా? అయినా ఇది ఎలా సాధ్యం? ఇది చూడండి, గణపతి స్వామి ముద్ర మారిపోయింది కదా. ఇప్పుడు కూడా ఇది నా కల్పనని మాత్రం అనకూడదు. లేదు యశోద, నువ్వు చెప్పింది నిజమే. గణపతి స్వామి ప్రత్యక్షమైనప్పుడు వారి చేతులు పైకున్నాయి, కానీ ఇప్పుడు వారు తొడపై చేయి పెట్టి హాయిగా కూర్చుండిపోయారు. గణపతి స్వామి ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడలేదు. దీని అర్థం ఏమై ఉంటుంది నందా? వీరి చేతులు విశ్రాంతి ముద్రలో ఎందుకున్నాయంటే వీరు నిశ్చయించుకున్నారు ఇక నుంచి వీరు మన బృందావనంలోనే ఉంటారని ఎప్పటికీ. గణపతి వారు కంసమామ నాపై తన దాడి సంఖ్యను పెంచబోతున్నాడు. కానీ ఈ విషయం మాత్రం అమ్మకస్సలు తెలియకూడదు. దానికి భవిష్యత్తులో మీ ఆశీర్వాదం అవసరం ఉంటుంది. స్వయంభూ గజానన గణపతి స్వామికి జై! అంటే అందరూ బృందావనానికి అలవాటు పడిపోయారన్నమాట. కానీ నా సకులందరికీ ఏమైంది? ఈ మధ్య సమయానికి రానే రావడం లేదు. ఇవాళ మళ్ళీ ఆలస్యం చేసావు. ఎక్కడికెళ్ళావు? వసంత, నీకేమైంది? నీ పెదవులు ఇంత విచిత్రమైన రంగులో ఎలా వచ్చాయి? చెప్పు నాకు. మీ అందరికీ ఒంట్లో బానే ఉంది కదా? ముఖం మీద పెదాలపైన ఈ నీలి రంగు ఎక్కడి నుంచి వచ్చింది? పెదాలపైనే కాదు, నాలుక పైన కూడా ఉంది. అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక విశేష ఫలం వల్ల వచ్చింది. ఫలం కారణంగానా? అవును, ఒక విశేషమైన అద్భుతమైన ఫలం కారణంగా అయ్యింది. మరి ఈ అద్భుతమైన ఫలం ఎక్కడ దొరికింది మీకు? నన్ను తీసుకొని ఎందుకు వెళ్ళలేదు? బృందావనంలోని దట్టమైన వనంలో దొరుకుతుంది. అయినా పెద్దమ్మ మా అందరినీ నిన్న అక్కడికి తీసుకెళ్ళొద్దని చెప్పింది. అయితే అమ్మని వనానికి తీసుకువెళ్ళడానికి ఒప్పించాల్సింది. ఒప్పించగలుగుతావా కన్నయ్య? ఇందులో అంత గొప్ప విషయం ఏముందన్నా? మా అమ్మ చాలా అమాయకురాలు. తనని ఒప్పించడానికి తీయని మాటల్లో పడేయడం పెద్ద కష్టమైన పనేం కాదు కదా. కన్నయ్య, నువ్వేం చేస్తున్నావు? అర్రే సుబలా, నేను మీకు వాస్తవం చెప్తున్నాను. కొంచెం సేవ చేయాల్సి ఉంటుంది, అంతే. అమ్మ సంతోషం పడిపోతుంది. ఒకవేళ సేవ చేసినా ఒప్పుకోకపోతే ఆవిడను పొగడ్డం మొదలు పెట్టాలి. కొంచెం పొగిడితే చాలు,
సంతోషంతో ఉబ్బిపోతుంది అమ్మా. ఒకవేళ దీని వల్ల కూడా ఒప్పుకోకపోతే అప్పుడు నేను అలిగి కూర్చుంటాను, ఏడ్చి చూపిస్తాను, అంతే వెంటనే ఒప్పేసుకుంటుందమ్మా. ఆ తర్వాత తరువాత మరేంటి ఏమన్నావు నువ్వు? అమ్మ, నేను కేవలం ఏమంటున్నానంటే మా అమ్మ ఎంత మంచిదో, ఎంత ప్రేమ చూపిస్తుందో అని. ఎంత అమాయకురాలు, ఎంత తేలిగ్గా నమ్మేస్తుంది. ఉమ్, సంతోషంలో ఉండిపోతుంది. ఆగ్రా, ఉండరని పని చెప్తాను. ఇదిగో వచ్చేసింది. చూడు, తను యశోద అక్కను కలవకుండా ఇంకెవ్వరిని కలవదు. వాస్తవం చెప్పింది మీ తోడికోడలు. యశోద గారు ఈ బృందావనంకి ఆత్మ వంటిది. అర్థమైందా ఊర్మిళ? అయినా గోపగోపికలు ఉన్న చోటుకి పెళ్లి చేసుకుని వచ్చావు. మా రాజు రాణి గార్ల ఆశీర్వాదం తీసుకుని తీరాల్సిందే. వాళ్ళని పరిచయం చేయడానికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను, సరేనా? చూడండి, రాజురాణి గారులని కలవడానికి వెళ్తున్నప్పుడు ఇది వేసుకొని రానా? మీరు మొదటిసారి నన్ను కలవడానికి వచ్చినప్పుడు మీరిది నాకిచ్చారు. నా జీవితంలో అత్యంత విలువైన బహుమతి ఇది. మాటి మాటికి ఇంత భావకథలోకి వెళ్తుందేంటి? ప్రతి మాటకి ఈ ముత్యాల హారం గురించి ఎందుకు చెప్తుంది? నేను నందరాజు గారికి ఇంకా వదిన గారికి మిఠాయిలు కట్టిస్తాను. రాజు రాణి గారులతో పాటు రాజకుమారుణ్ణి కూడా కలుస్తారు మీరు. తెలుసా మా బృందావనంలో విశేషమేమిటో? మా రాజకుమారుడి చిరునవ్వు. ఇక కళ్ళైతే చెప్పలేమసలు. ఒక్క క్షణం చాలు, ఎవ్వరైనా సమ్మోహితులవ్వాల్సిందే. ఆ ముఖం అయితే చంద్రదేవుడు దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. తన తేజస్సు ఎలాంటిదంటే క్షణంలో మన మనసు దోచేస్తాడు తను. చాలండి, మరీ అంతగా పొగడనవసరం లేదు. నిజంగానే వాళ్ళంత మంచివాళ్ళైనా సరే నా పతి పరమేశ్వరుడే నా మనసుకు రారాజు. అరే, చిన్నవాడు మా రాజకుమారుడు. అయినా నీ మనసు దోచుకోకపోతే అప్పుడు చెప్పు. ఇది అసంభవమైనది వదినా. ఒక్కసారి కృష్ణయ్యని కలుసుకో, తర్వాత చూద్దాం. అమ్మా, ఒప్పుకో అమ్మా. లేదు, నువ్వేదైనా చేసుకో, ఎన్నైనా చెప్పు. మనం వెళ్లే ప్రశ్నే లేదసలు. కన్నయ్య, మనం బృందావనానికి వచ్చి 2 రోజులే అయ్యింది. ఇక్కడ వనాలు ఎలా ఉంటాయో మనకెలా తెలుస్తుంది చెప్పు? పిల్లలకది సురక్షితమో లేదో కదా. కానీ అమ్మ, మిగతా పిల్లలందరూ వెళ్ళొచ్చేశారు కూడా. నాకు కూడా వాళ్ళలాగా అద్భుతమైన ఫలం తినాలనుంది. అద్భుతమైన ఫలమా? అవునమ్మా. దానివల్ల ముఖం, పెదాలు, నాలుక కూడా విచిత్రమైన రంగులోకి మారిపోతాయి, నీలంగా. ఓహో, అలా చెప్పొచ్చు కదా. అలా అయితే ఆ అద్భుతమైన ఫలం నేరేడు పండే అయ్యుంటుంది. నా కన్నయ్య కోసం ఇక్కడికే తెప్పిస్తాను. కానీ అమ్మ, అసలైన సంతోషం వనానికి వెళ్ళి చెట్టు నుంచి తెంపుకొని తింటే కదా. ఈ విషయం మాత్రం నువ్వు చాలా చక్కగా చెప్పావు కన్నయ్య. మిత్రులందరితో కలిసి చెట్టెక్కి నేరేడు పళ్ళు తెంపుకుని తింటేనే అసలైన ఆనందం. అంత ఆనందం ఇంట్లో కూర్చుని నేరేడు పళ్ళు తిన్నా కూడా రాదు. నువ్వేమీ చింతించకు. తండ్రి కొడుకులం కలిసి వనంలోకి వెళ్ళి బోల్డన్ని నేరేడు పళ్ళు తెంపుకుని తిందాం. ఇది కదా కావాల్సింది. పద మరి. బావుందండి. కనీసం నన్ను అడగకుండానే మీరిద్దరూ ఆనందించడానికి సిద్ధపడుతున్నారు. లేదే యశోద, ఈ వనం పిల్లలకి సురక్షితమైందా కాదా అని చూడ్డానికి వెళ్తున్నాను. ఆగండి. నాకు కూడా తినాలనుంది. నేను మీ వెంటే వస్తాను. అమ్మా, ఇవే అమ్మా అద్భుతమైన ఫలాలు. ఇవి చూడ్డానికి చాలా రుచిగా అనిపిస్తున్నాయి.
కానీ నేను ఎలా తినాలి? ఇవి చాలా ఎత్తులో ఉన్నాయి. కన్నయ్య, ఇప్పుడు మీ అమ్మ చేసే అద్భుతం చూడు. నీకీ ఫలం తినాలని ఉంది కదా? ఇప్పుడు ఈ ఫలాలు స్వయంగా నడిచి నీ దగ్గరికి వచ్చేస్తాయి. చూస్తూ ఉండు. ఆగు యశోద. ఎవరికైతే ఫలం తినాలని ఉందో స్వయంగా వాళ్లే ప్రయత్నించాలి. మీరు చెప్పింది నిజమే. కన్నయ్య, తీసుకో. ఇప్పుడు దీన్ని గుండ్రంగా తిప్పుతూ గట్టిగా విసిరాలి. వెయ్. ఏ కార్యమైనా పూర్తిగా సిద్ధపడి చేయాలి. అప్పుడేగా నీకు ఫలం లభించేది. అర్థమైందమ్మా. ఇదిగో తీసుకో. ఈసారి అంతా సిద్ధపడే ఉన్నాం కదా, కానీ అక్కడి దాకా వెళ్ళలేదు. కన్నయ్య, సిద్ధపడ్డంతో పాటు ధ్యాస కేంద్రీకృతం చేయాలి. లేదంటే ధ్యాస మళ్ళీపోతుంది. ఇక చివరికి మిగిలేది అసఫలత మాత్రమే. ఇప్పుడు నీకు ఏ కొమ్మలో నేరేడు పండు కావాలో దానిపై దృష్టి పెట్టు. ఇక లక్ష్యాన్ని సాధించడమే. ఇది కదా మా కన్నయ్య. ఇప్పుడు తాడు పట్టుకుని నేరేడు పళ్ళని నీ వైపు లాక్కో. వెళ్ళు. అమ్మా, నాన్న, చూడండి, నేరేడు పళ్ళు దొరికాయి నాకు. ఇదిగో, ముందు మీరిద్దరూ తినండి. వద్దు కన్నయ్య, ముందు నువ్వు తిను. ఇదిగో. పండుతో పాటు ఏదో చేదు చేదుగా ఉందమ్మా. దాన్ని తినకూడదు కన్నయ్య, అది విత్తనం. ఇలా ఇవ్వు, ఉమ్మేసి. ఈ నేరేడు పండులోంచి వచ్చిందేంటి? కన్నయ్య, ఇది నేరేడు పండు విత్తనం. ఎలా అయితే మామిడి పండులో టెంకుంటుందో దాన్ని మనం తినేం కదా, అలాగే నేరేడు పండు గింజలు కూడా తినకూడదు. నా నోరు నీలంగా అయిందా అమ్మా? నీలం కాదు, నేరేడు నీలం. కొంచెం అయింది. నాకింకా రంగు కావాలి. రా, నేను తినిపిస్తాను. దా, పద. ఈ గింజలన్నీ చెట్టు అవుతే ఎంత బాగుంటుంది కదా. అవుతాయి నాన్నా. నిజంగానా? నువ్వు గింజల్ని నాటితే గనుక అవి మొలకెత్తుతాయి. ఎప్పుడైతే గింజను భూమిలో నాటుతావో అది మొక్కగా మారుతుంది. ఆ మొక్కకు పూలు పూస్తాయి. అలాగే పుష్పాలతో ఫలాలు కాస్తాయి. కానీ నాన్న, మొక్కకు ఎలా తెలుస్తుంది ఏ మొక్క పెరగాలి అని?
ఏ పండు గింజనైతే మనం నాటుతామో అది వృక్షంలా పెరుగుతుంది. అమ్మా, ఒకవేళ ఈ గింజ కడుపులోకి వెళ్తే అమ్మా కడుపులో కూడా వృక్షం వస్తుందా? ఆ పెరుగుతుంది. ఆ? లేదు కన్నయ్య. అయితే నేను ఇంకొన్ని నేరేడు పళ్ళు తెస్తాను. చూసి యశోద గారు, మీ ఇంటికే వస్తున్నాం మేము. ఈ లక్ష్మణుడు ఇంకా తన భార్య ఊర్మిళను రాజారాణిల ఆశీర్వాదం ఇప్పించాలి కదా. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. అరే చాలు చాలు. నిజంగా నేను చాలా భాగ్యవంతురాలిని. మీరెంత మంచివారు. సరళమైన రాజారాణులు లభించడం, వారికి వనంలో కూర్చొని నేరేడు పళ్ళు తినడానికి ఎలాంటి సంకోచం లేదు. యశోదక్కయ్య అలాంటిది. ఏదైనా చేయగలుగుతుంది, ఇంకా ఎవరితోనైనా ఏదైనా చేయగలుగుతుంది కూడా. నేను అన్నదానికి అర్థం నిజానికి చాలా సాధారణంగా, ఇంకా అమాయకురాలు, చాలా మంచిది. అవును నందరాజు గారు, ఇది చిన్న కానుక. ఊర్మిళ, అరే మీ వివాహానికి అనేక అభినందనలు. భగవంతుడైన శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. అందమైన జంట కదా, దిష్టి తగలకూడదు. చూస్తుండు, తన ముత్యాల హారం గురించి మళ్ళీ మొదలు పెడుతుంది. లేదులే వదినా, ఆ ముత్యాలు చూసుకోవడమే సరిపోతుంది. ప్రతి చిన్న మాటకి తను భావగతిలో పడిపోతుంది. ఊర్మిళ, నీకేదైనా కష్టం ఉంటే ఎప్పుడైనా సరే, ఏదైనా కావాలంటే తిన్నగా నా దగ్గరికి వచ్చేయ్. నన్ను నీ పెద్ద అక్కయ్యనే అనుకో. ఎంత భాగ్యశాలిని నేను. శ్రీమన్నారాయణుడి కరుణతో ఎంత మంచి ఊరు దొరికింది, ఎంత మంచి రాజారాణి దొరికారు, ఎంత మంచి ఇల్లు, ఇంకా ఎంతో మంచి భర్త దొరికారు. నీకు తెలుసా అక్కయ్య, తను ఎంతో అమితంగా ప్రేమిస్తారు నన్ను. ఇలా చూడండి, ఈ ముత్యాల హారం ఇది పతిదేవుడు మొదటిసారి ఇచ్చిన బహుమతి. ఇది చాలా విశేషమైంది. తనెంత అమాయకురాలో. తనని ఎందుకు ఆట పట్టిస్తున్నారు? ఇక ముందు ఎవరైనా ఇలా చేస్తే చూడండి నేనేం చేస్తాను. జాగ్రత్త. అక్క, పెళ్ళైనా ఇంకా చిన్న పిల్లే, మాటి మాటికి భావకథలో ఉంటుంది. కన్నా, ఇటు చూడు. ఊర్మిళ అత్త. నారాయణ నారాయణ చెప్పు. నారాయణ నారాయణ. మీకు సుస్వాగతం కొత్త అత్త. నందరాజు గారు, నేను వెళ్తాను, ఆలస్యం అవుతుంది. ఊర్మిళ, నువ్వు వాళ్ళతో వచ్చేయి. ఎందుకలా చేస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఊర్మిళ, ఊర్మిళ, నిన్నే అడుగుతున్నాడు కన్నయ్య. చెప్పండి అత్త, మీరెక్కడి నుంచి వచ్చారు? అయోధ్య నుంచి వచ్చాను. శ్రీరాముల వారి నగరం నుంచా? వీడు మిమ్మల్ని ఇంకా ప్రశ్నలు అడిగే లోపే మేమిక ఇక్కడి నుంచి వెళ్తాం. మేమొచ్చి చాలాసేపైంది. కన్నయ్య, వెళ్దామా? జాగ్రత్తమ్మా. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ఆగమ్మా. ఏమైంది కన్నయ్య? తను మొదటిసారి మన ఊరికొచ్చింది. మనం మొదటిసారి తన్ని కలిసాం. మరి ఏమీ ఇవ్వలేదేంటి? కానీ
తీసుకోండి అద్భుతమైన ఫలం ఇవి. మీకిది నా కానుక. అవును చూడండి, దీని గింజలు తినకండి. కావాలంటే వీటిని నాటవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఫలాల చెట్లు బోల్డన్ని మొలుస్తాయి. పదమ్మా పద. చాలా అల్లరివాడు. స్వయంగా తప్పు చేస్తాడు, కానీ దోషం మీ మీద వేసేస్తాడు. ఎంతైనా ప్రయత్నించి చూడండి. పట్టుకోవడం మాత్రం చాలా కష్టం. పైనుంచి వెన్న దొంగ కూడా. వెన్న దొంగ రా అంతా చెప్తాం. ఏం ఆలోచిస్తున్నావు కన్నా? మన ఊరికొచ్చిన అతిథి గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఎంత మంచిదో కదా తను. ఎంతో మంచిది. పైనుంచి చాలా అమాయకురాలు కూడా. చాలా భావుకత ఉంది. అలాగే తన ముత్యాల మాల ఎంత ప్రియం. కానీ కన్నా నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. కానీ నువ్వు నేరేడు పళ్ళిచ్చి ఎంత మంచి పని చేశావో. నిజంగా అలసిపోయావు కదా? ఎంత తిరిగేశావు ఇవాళ? కాసేపు పడుకో. నువ్వే నిద్రపుచ్చు. రా పడుకో. అదే చెప్తున్నాము, తన అమాయకపు ముగ్ధు మోహన ముఖం మాయలో పడిపోవద్దు. ముందు మనసు దోచుకుంటాడు, ఆ తర్వాత వెన్న. వెన్న దొంగతనం కథలు విని నాకు అనిపిస్తోంది మీరంతా ఎంత అదృష్టవంతులు అని. మీ ఇంట్లో అలా జరిగింది. నిజానికి నా పెళ్లి కూడా ముందే జరిగి ఉంటే నా ఇంటికి కూడా వెన్న దొంగతనానికి వచ్చుండేవాడేమో రాజకుమారుడు అనిపిస్తుంది. ఈ మాట అనుకునే ముందు 10 సార్లు ఆలోచించుకో ఊర్మిళ. అలా ఎందుకక్కయ్యా? దొంగతనం తర్వాత సాక్ష్యం లేకుండా యశోద వదిన దగ్గరికి వెళ్ళావంటే తను ఒక్క మాట కూడా వినదు. ఆరోపణ చేసేది నువ్వే, శిక్ష కూడా నువ్వే అనుభవించాలి. ఒకవేళ ఆవిడ నీతో మాటలు కూడా మానేయొచ్చు. దాని గురించి ఆలోచించనే వద్దసలు. మీ అందరి దగ్గర దాచగలను, కానీ నాకు నేను ఏం దాచగలుగుతాను? నాకైతే అనిపిస్తుంది నేను కూడా అనుభూతి పొందాలని, ఏదైతే మీ అందరూ పొందారు. వచ్చేసావా నువ్వు? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరివాల్టి నుంచి వెళ్ళడం అవసరమా? పని చేయాలి కదా మరి. కానీ నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తాను? ఒక్కదానివి ఎక్కడున్నావు? ఈ మాల ఉంది కదా, దీనిలో ఒక్కొక్క ముత్యం మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపాలు. సరేనా? ఈ మాట అనుకునే ముందు 10 సార్లు ఆలోచించుకో ఊర్మిళ. అదే చెప్తున్నాము, తన అమాయకపు ముగ్ధు మోహన ముఖం మాయలో పడిపోవద్దు. ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాల్సిందే నేను. లేకపోతే నేను తన గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎంత బావుంటావు నువ్వు. నిజంగా నా చేత్తో నీకు వెన్న తినిపిస్తే ఎంత బావుంటుంది. ఎంత బావుంటావు నువ్వు. నిజంగా నా చేత్తో నీకు వెన్న తినిపిస్తే ఎంత బావుంటుంది. తనిక్కడే ద్వారం ఎదురుగానే కూర్చునుంది. ఏ పనైనా పూర్తిగా సిద్ధపడ్డాకే చేయాలి. అప్పుడే చేసిన పనిలో సఫలత ఉంటుంది.
సిద్ధపడ్డంతో పాటు ధ్యాస కేంద్రీకృతం చేయడం ముఖ్యం. లేదంటే ధ్యాస మరలుతుంది. ఇక చేతికి మిగిలేది అసఫలత. ఎంత మంచి సుగంధం వస్తుంది. ఇది నేను గట్టిగా అనేసానా? ఏమీ అనడం లేదేంటి? బృందావనానికి రాజకుమారుణ్ణి నేను. ఇవాళే తయారు చేసావా ఇది? ఇప్పుడే తయారు చేశాను నేను. నువ్వు స్వప్నం కాదు కదా, నిజంగానే ఇక్కడ ఉన్నావు కదా. స్వప్నంలో వెన్న తినడం అనేది ఆలాపన. రుచి తెలిసేది అప్పుడే కదా. నిజంగానే నేను వెన్న తిన్నప్పుడు. నువ్వు నా ఇంటి లోపలికి ఎలా వచ్చావు? బయట నుంచి. కానీ ఎందుకు? ద్వారం తీసి ఉంది కదా. ద్వారం తీసి ఉంటే నువ్వు లోపలికి వచ్చేస్తావా? ఈ బృందావనానికి రాజకుమారుని నేను. ఇక్కడి ప్రజల క్షేమం చూడడం నా కర్తవ్యమవుతుంది. దొంగెవరైనా లోపలికి దూరిపోయాడేమో అని చూద్దామని వచ్చాను. అలా చూస్తూ చూస్తూ స్వయంగా నువ్వు వెన్న దొంగిలించేశావు. నేనెక్కడ దొంగతనం చేశాను? అవునా? నువ్వు దొంగతనం చేయలేదా? అయితే నీ చేతికి ఈ వెన్న ఎక్కడి నుంచి వచ్చింది? అది నా చేతి కడియం. వెన్న కుండలో పడిపోయింది. దాన్ని తీసుకున్నాను. అబద్ధం చెప్తున్నావు నువ్వు. స్వయంగా మీరే చూడండి. నాకు కూడా ఇలాగే జరిగింది. నాకు కడియం దొరకనే లేదు. కేవలం ఈ వెన్న దొరికింది. అయితే నీ పెదలకు ఈ వెన్న ఎక్కడి నుంచి వచ్చింది? అదా, నా చెయ్యి శుభ్రం చేసుకున్నాను కదా. దానికైతే వస్త్రం అక్కడ పెట్టి ఉంది కదా. అది సరే, ఈ సంగతి చెప్పు. నీ కడియం ఈ కుండలో ఎలా పడింది అసలు? కుండె తీసి పెట్టింది మీరు. ద్వారం తీసుంచింది మీరు. పైనుంచి నన్ను ప్రశ్నిస్తున్నారా? అరెరే, ఏమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? నువ్వే దొంగతనం చేస్తావు, పైనుండి నన్నే తిట్టేస్తావు. పెద్దవాళ్లతో ఎవరైనా ఇలాగే నా మాట్లాడేది? సరేలే, మీరింక ఏడవకండి. అమ్మ చెప్తుంటుంది, తప్పు చేసినప్పుడు ఏడవకూడదు. ఆ తప్పుని ఒప్పుకొని పాఠంగా నేర్చుకోవాలని. తను నన్ను దొంగని చేసేశాడు. ఆరోపణ చేసేది నువ్వే, శిక్ష కూడా నువ్వే అనుభవించాలి. ఏది ఏమైనా సరే వెన్న మాత్రం చాలా రుచిగా తయారు చేశారు. ఆరోపణ చేసేది నువ్వే, శిక్ష కూడా నువ్వే అనుభవించాలి. మీరింత ప్రేమతో చేసినప్పుడు వ్యర్థంగా ఎలా వదిలేయగలుగుతాను? తన తేజం ఎలాంటిదంటే క్షణంలో నిన్ను మాయలో పడేస్తాడు. ఇతన్ని నేను పట్టుకొని తీర్తాను. ఆగు కృష్ణ! యశోద అక్క, యశోద అక్క! యశోద వదిన, యశోద గారు, యశోద వదిన. ఏం జరిగింది? మీరందరూ ఒకేసారి ఇలా? అవునక్కయ్య, మేమంతా కొలనికి వెళ్తున్నాం. నువ్వు కూడా రావచ్చు కదా.
ఏం ఆలోచిస్తున్నారు అక్కయ్య? పదండి. చూడండి, కన్నయ్య లోపల పడుకున్నాడు. నేను వీళ్లతో కోనేటి వరకు వెళ్ళొస్తాను. కాస్త చూస్తూ ఉండండి. చూసుకుంటాను, కానీ కన్నయ్య లోపల ఉండాలి కదా. లోపల లేడా? లేడు. చెప్పకుండా ఎటు వెళ్ళిపోయాడు? పొరపాటున మళ్ళీ వెన్న దొంగతనానికి వెళ్ళలేరు కదా. అయ్యో కృష్ణ, నువ్విక్కడేం చేస్తున్నావు? ఆడుకోవడానికి వచ్చావా? కానీ నీ సకులేరి నిన్ను వదిలేసి ఇళ్ళకి వెళ్ళిపోయారా? సరేలే, పర్లేదు. పద, నిన్ను నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను.